3 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు తమ చిత్రానికి అన్ని విధాల అనుకూల వాతావరణాన్ని కల్పించుకోవడం డిస్ట్రిబ్యూటర్ బాధ్యత. 12 కోట్ల రూపాయలకి ఖైదీ నెంబర్ 150 ఓవర్సీస్ రైట్స్ తీసుకున్న పంపిణీదారుడు బేసిక్స్ పాటించలేదంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియర్ షోస్కి $25 టికెట్ పెట్టినా ఎవరూ కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే చిరంజీవిని చూడాలనే కుతూహలం కలిసొచ్చి ప్రీమియర్ల నుంచే $1.25 మిలియన్ వసూలయ్యాయి. అలాంటి ఆరంభం దొరికిన సినిమాకి డీసెంట్ టాక్ వచ్చినప్పుడు లాంగ్ రన్ బ్రహ్మాండంగా ఉండాలి. కానీ రెగ్యులర్ షోస్కి $20 టికెట్ రేటు ఫిక్స్ చేయడం, పిల్లల టికెట్లకు $18 వసూలు చేయడంతో అక్కడ సినీ ప్రియులకు ఒళ్ళు మండింది. అయితే $15కే వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి $12 టికెట్ రేటుతో ఆడుతున్న శతమానం భవతి చిత్రానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చారు. దాంతో ప్రీమియర్స్ తర్వాత ఖైదీ చిత్రం ఓవర్సీస్లో ఊహించిన స్థాయిలో ఆడలేకపోయింది. తప్పు తెలుసుకొని ఇప్పుడు $12కి టికెట్ రేటు తగ్గించినప్పటికీ ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఈ పాటికే $3 మిలియన్ వసూలు చేసి ఉండాల్సిన సినిమా ఫుల్ రన్లో $2.5 మిలియన్ సాధిస్తుందో లేదో అనేది అనుమానంగా ఉంది. ప్రీమియర్ షోస్ అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి టికెట్ ప్రైజింగ్ వరకు అన్నింటా తప్పులు చేసుకుంటూ పోయిన డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయిపోయాడంటే అది చిరంజీవి చలవే. దీనిపై లాభాలు చవిచూడాల్సిన వాడల్లా ఇప్పుడు బ్రేక్ ఈవెన్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాంగ్ డిస్ట్రిబ్యూటర్ చేతిలో పడి 3 మిలియన్లు సాధించాల్సిన రెండో చిత్రంగా నిలిచే సువర్ణ అవకాశాన్ని మిస్ అయిపోయామని చిరంజీవి అభిమానులు సోషల్ మీడియాలో తెగ గొడవ చేస్తుండడం తరచుగా వినిపిస్తోంది.